ఎంత అణచివేస్తే అంత ఎగురుతాం పైకి, అంతే తప్పితే మీ అణచివేతకు మీ 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 డప్పులకు మీ ఆకుల సప్పుడుకు మీకు భయపడే ప్రసక్తి లేదు. దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కుట్రను పసిగట్టాలి. మనం ఇప్పటికప్పుడు ఈ కుట్రను పసిగట్టి ఎప్పటికప్పుడు తిప్పుకొడుతూనే ఉండాలి. ఈరోజు స్థానిక ఎన్నికలలో బీసీలు జనరల్ స్థానాలలో గెలిచి సత్తా చాటుతున్నారంటే దానికి కారణం ఏంది? మనకు రిజర్వేషన్ లేకనే. మనం రిజర్వేషన్ లేక ఈరోజు బీసీ నినాదం తారాస్థాయికి చేరిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఎంత కుట్ర చేసినా ఈడెవడన్నా మాట్లాడిండా? ఈరోజు ఎవడన్నా మాట్లాడిండా? 23% ఉన్న రిజర్వేషన్ 17% ఎట్లిచ్చిన ఎవరన్నా మాట్లాడిండా? మళ్ళన్నా మాట్లాడేదాకా ఎవరు కూడా నోరిపోయే గది మీ పరిస్థితి, అది మీ బతుకు. దయచేసి మిత్రులారా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈమె రాములమ్మ V6 రాములమ్మ గురించి చెప్పాలంటే పెద్ద విషయం ఏం లేదు. ఈమె అన్నిట్లలో ఇంటర్వ్యూలు చేస్తాను, పెయిడ్ ఇంటర్వ్యూలు చేయడం కోసం ఛానళ్ళలో కొన్ని రోజులు పనిచేసింది. ఇప్పుడు ఏదో కొత్త ఛానల్ పెట్టుకున్నట్టుంది ఈమె. అయితే మల్లన్నతో కలిసి పనిచేసింది ఈమె V6లో. మరి వాయిస్ ఓవర్ రూమ్లో ఏమో జరిగిందని అంటుర్రు. దాని గురించి కూడా నేను పెద్ద డీటెయిల్స్ తీయదలుచుకోలే. కాకపోతే నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం కథ అనేది ఒకసారి సోయి తెచ్చుకొని మాట్లాడు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మల్లన్న 20,000 ఇచ్చి నువ్వు వీడియో తీసుకుంటావంటే నువ్వు ₹1,00,000 ఇచ్చి వీడియో తీసుకోకుండా ఉండు, అది పద్ధతి. కానీ మల్లన్న రాజకీయ నాయకుడే, రాజకీయ నాయకుడే. రాజకీయంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీని పొలిటికల్ పార్టీ పెట్టిండు. ఆయనకు ఇప్పుడు ఒక 20,000 ఇచ్చే వీడియో తీసుకున్నాడు కాదు, లక్షలు ఇచ్చి కూడా వీడియో తీయకుండా సేవ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అది చెప్పినావు ప్రజలకు.